హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి దొండకాయ ఫ్రై అండి. దొండకాయలు లేతగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలండి. అప్పుడే కూర టేస్ట్గా ఉండిద్దండి. ఇలా దొండకాయలు తీసుకొని నేను ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి, బారుగా కట్ చేసుకోవాలండి. పక్కన పెట్టేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా ఇలా బారుగా కోసుకోవాలండి. 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి వేగించుకోవాలండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి. ఆ తర్వాత మనం ఈ దొండకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నాం కదండి, ఈ ముక్కల్ని వేసేసుకొని గెంటితో ఒకసారి తిప్పి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనము ఉల్లికారానికి రెడీ చేసుకుందామండి. ఏం లేదండి, ధనియాలు, జీలకర్ర, వేరుశనగకాయ పప్పులు, ఎండు కొబ్బరి పొడి, చిన్నులపాయలు, తగినంత కారం అండి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ కూర మనం మగ్గించుకుంటూ ఉంటే తిప్పుతూ ఉండాలండి. ఒక మధ్యలో ఒకటి 2 సార్లు ఇవి దగ్గరికి వచ్చినాయి, కూర సాఫ్ట్గా అవుతుంది అనగా మనం ఉల్లికారం రెడీ చేసుకున్నాం కదండి, ఈ ఉల్లికారం కూడా వేసుకోవాలండి. కొద్దిగా నూనె పట్టిద్దండి, ఎందుకంటే మనము ఈ పప్పులు కారం పట్టుకున్నాం కదండి, ఈ కారం అంతా నూనె పీల్చుకునిద్దండి. చూడండి ఎంత బాగుందో. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. ఇది పప్పులోకి, చారులోకి, రసంలోకి చాలా బాగుండిద్దండి. మన ఛానల్లో ఫస్ట్గా నేను చేసింది కూడా దొండకాయ కర్రీ అండి, మసాలా కర్రీ. చాలా మంచి యూస్ వచ్చినాయండి. దొండకాయ ఫ్రై ఇలా కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. దొండకాయ పాలు పోసి ఇగురు కూడా చేసుకోవచ్చండి.